హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? సో, ఇవాళ మనకి ఏపీ ఏపీపీ ఓకే. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఏపీ వాయిసెస్ ఏదైతే ఓపెన్ ఇంటర్ ఇంకా ఓపెన్ 10థ్‌కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో, అవి మనం ఎలా చెక్ చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోని ఈ లింక్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. అయితే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండి. సో, మీరు ఏదైతే హాల్ టికెట్ నంబర్ అంటారో లేకపోతే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే మీ యొక్క ఏపీ ఓపెన్ ఇంటర్ కానివ్వండి, ఓపెన్ 10థ్ హాల్ టికెట్స్ మీదైతే ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే మీ దగ్గర రెడీగా అయితే ఉంచుకోండి. ఇక్కడైతే లేటెస్ట్ న్యూస్‌లో అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. మనకి లింక్ అయితే ఇక్కడ అలర్ట్స్‌లో అయితే లేటెస్ట్ న్యూస్‌లో అయితే ఫెసిలిటేట్ చేసామని చెప్పేసి. సో, కిందకెళ్ళినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇదనమాట. సో, ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్ వాళ్ళకన్నా, అలాగే 10థ్ వాళ్ళకన్నా ఇదే లింక్ అనమాట. కిందకెళ్ళండి ఒకసారి. సో, అలా కిందకెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి ప్రొవైడ్ చేశారండి లింక్స్ అన్నీ కూడా. సో, ఓకే. రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్‌సి ఏపీ ఓఎస్ఎస్ అనమాట. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు 10థ్ క్లాస్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. సో, అలాగే ఇక్కడ మీ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయన్నమాట. సో, ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను మీకు నేను. సో, ఫస్ట్ నేను 10థ్ క్లాస్ రిజల్ట్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు రిజిస్ట్రేషన్ నంబర్ గాని, లేదా నా హాల్ టికెట్ నంబర్ గాని అడుగుతుంది. సో, అది ఎంటర్ చేసిన వెంటనే నాకేంటంటే సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. నాది ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో సో, అయితే డౌన్‌లోడ్ అయితే అవుతాయి. ఓకే. సో, మీరు కూడా అలా ఈజీగా అయితే ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబరు. సో, ఈ 10థ్ క్లాస్ వాళ్ళకైతే ఇది ఈ విధంగా అనమాట. సబ్మిట్ కొట్టండి కిందన. దాంతో పాటు ఇంటర్ వాళ్ళకైతే ఈ విధంగా క్లిక్ చేసి, ఇక్కడ మీకు సంబంధించి అడ్మిషన్ నంబర్ లేకపోతే మీ రోల్ నంబర్ గాని ఎంటర్ చేసినట్లయితే, మీకు ఓపెన్ ఇంటర్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ అయితే పీడీఎఫ్ అయితే వచ్చేస్తుంది. మీ యొక్క మార్క్స్ మెమో లాంటివి అంటారు కదా! సో, పీడీఎఫ్ అయితే వస్తుందనమాట. సో, అలాగే మనకి ఏపీ ఇంటర్‌కి సంబంధించి సప్లిమెంటరీ గానివ్వండి ఏమన్నా అప్డేట్స్ వచ్చినట్లయితే సో, మీ అందరికి కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. దాంతో పాటు మీ యొక్క ఏదైతే మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా! మీకు వెబ్‌సైట్‌లో అయితే మార్క్స్ మెమోస్ పెడతారనమాట. సో, అవి కూడా రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెడతాననమాట. సో, అప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటేనే మీకు అది నోటిఫికేషన్ రూపంలో అయితే ఆ వీడియో అయితే వస్తుంది. సో, ఇక మీకు సొంత ఒరిజినల్ మార్క్స్ ఎలా డౌన్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో అయితే వస్తుంది. సో, అలాగే మీకు పోస్ట్ రూపంలో కూడా మీ మార్క్స్ మెమోస్ అయితే వస్తాయండి. సో, అవి కూడా ఎప్పుడొస్తాయని చెప్పేసి నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాననమాట. సో, అన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి అప్డేట్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, అలాగే మనకి ఇంకా ఈ యొక్క లింక్స్ కోసం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఈ లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాననమాట. థాంక్ యూ. బాయ్.